బాక్సాఫీస్ దగ్గర మిగిలిన హీరోలు చాలా మంది పాన్ ఇండియా మూవీస్ తో రచ్చ చేస్తుంటే లోకల్ మూవీస్ తోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. లేటెస్ట్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసి మిక్స్డ్ రెస్పాన్స్ తోనే 100 కోట్ల షేర్ మార్క్ ను అందుకొని దుమ్ముదుమారం లేపింది. కాగా ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడంతో మహేష్ బాబు కెరీర్ లో మొత్తం మీద 5వసారి 100 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాగా గుంటూరు కారం సినిమా నిలిచింది. ఇది వరకు మహేష్ బాబు కెరీర్ లో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పాటు సర్కారు వారి పాట సినిమాలు 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేయగా ఇప్పుడు గుంటూరు కారం సినిమా 5వ 100 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. రీజనల్ మూవీస్ లో ఎవ్వరికి అందని విధంగా 5 సినిమాలతో మహేష్ బాబు 100 కోట్ల షేర్ మార్క్ అందుకొని సంచలనం సృష్టించగా బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి ఇలా 100 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం మరో రికార్డ్ అనే చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలో ఇలా ఎవ్వరికి కూడా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాలు లేవు. మహేష్ బాబు వరుస పెట్టి ఇలా 100 కోట్ల మార్కును అందుకొని సంచలనం సృష్టించాడు. కాగా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్లను ఇప్పటి వరకు సొంతం చేసుకుని ఆల్మోస్ట్ 80% వరకు రికవరీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో మరికొంత జోరు చూపించినట్లయితే నష్టాలను తగ్గించుకొని యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్లో పరుగును ముగించే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.